పెట్టాడు శ్రీప్రావుల మీదికి పెట్టిండు గిట్టియాలి మరి గిట్టించబడి పుట్టియాలి 4 సంవత్సరం 20 వేల భక్తులు కాపాడుకుంటూ భగవంతుడు అని చెప్పి కలగల పోతున్న సంగతి పెట్టి అందపరిచినప్పుడే ఎంత పంటకైనా సిగడుగా అల్లమంత పట్టరమ్మా అమ్మ పార్వతి కలకల ఒలపోయి మరి పార్వత ప్రజలకు మరి పార్వతికి అందినా పార్వతి కలగంటుంది పార్వతి మరి కన్నీరు మరి అర్థేసుకుంటే మరి పద్ధతి పార్వతి దిక్కులేసి దిక్కులేసి చూసిన కల్లా కొడుకు మళ్ళీ ఒలపోస్తాయి ఉన్నాడే ప్రతి సత్యాన్ని దీప విలాసాది గౌరవ ప్రతికి ఆనందం అంటారు పార్వతి పరచాలకెళ్ళి దేవశంకరుడు ఆడిపోయి పేరు పోతా చెప్పి పార్వతమ్మ ఏడా ఇవతి కైవతి పచ్చని వాళ్ళు పట్టుకొని నమ్మ పార్వతి ఇంటికొండ దారితో పట్టుకొని పార్వతమ్మ రావణ రామన్న రామ రామన్న
పెట్ట సొమ్ములోకి వచ్చినవా పార్వతి వచ్చే పార్వతి తండ్రి కాదు నువ్వు నిన్ను నేను లోగి లోపల ఉండవంటే మగవాళ్ళు లేదే మొహని కట్టుకుని వేటికి నా శివగడ్డ వేటికి కట్టే పడలేక వచ్చినవా పెట్టే సొమ్ములోకి వచ్చినవా పార్వతి చూడడం నీ ముగ్గురే చేర తప్పు చేసిందా ఇంత సవరూరు మనం ఎందుకంటే జాడి చొక్క తన్నదాన్ని వెండుకుంట కైలాసం శంకర్ ఎందుకంతా నువ్వు స్వామి పార్వతి అంటే నేను శంకరుని దానికి శంకరుని నేను కనుక అందరికి నారవశానికి నీరు పోతుంది కత్తికి ఎందుకు వచ్చావు కారణం వచ్చిన నేను పరాయి పుట్టిన దగ్గర నా దగ్గర తప్ప పార్వతి ఇంకే వేరే దగ్గర పోతే కోపం పడాలి తన్నాల కొట్టాలి నేను ఒప్పుకుంటాను ఇది మొగోళ్ళని ఏరేటి మొగలి ఆడి ఆడ దగ్గర ఉండాలి ఇప్పుడు నేను మరి తనకల కచ్చి దిగేది కుచ్చేసి పార్వతి జంగమయ్యా పీకయ్యో పీకు పీకు పార్వతి చెప్పండి ఏమిటి శూలం వేయలేదు వేస్తాను అన్న చేత శూలం వేయలేదు కచ్చిన వేటికి వచ్చిన రాలేదు పాలవాడి ఎవరెవరలే తేగవాడి ఎవరెవరలే వచ్చి రాబేదాము పరాయి మొగ దగ్గరికి పోయింది ఇంత కోపం తప్పు చేసింది ఏమన్నా ఏం తప్పు చేస్తావు మనతో ఊకుంటారా పర్యతో మాట్లాడతా పర్యతో మన బాగా చూకుంటా నేను మాట్లాడినా మరి ఒక్కటి చెప్తే నేను కచ్చిన వేటికి వచ్చిన పేదని చెప్తాను ఏమిటికి వచ్చినావు ఒకటే అయిపోయి నీకు అంటే బట్టలేక వచ్చినవా పెట్టే సొమ్ములు లేక వచ్చినవా నీకు తినలేక తిండి లేక వచ్చినవా అంటే వచ్చిన పేద ఏందో చెప్పు అన్న చెప్పు లేకపోతే ఏం చెప్పిన అమ్మ పర చెప్పుతుంది రాదా అంటే జంగమయ్యా మరి పార్వతి ప్రాణాలు పొత్తియాలి మరి మధ్యరాత్రి వేళ జంగమయ్యో నరకొల్ల మరి పట్ల తెలుసుకొని నిమ్మలంగా వండుకున్నప్పుడు అటువంటి మధ్యరాత్రి వేళ మరి అధ్యక్షు మరి పరిచు మరి పక్షుల కన్నీరు శంకర్రా శంకర్రు శంకరాన్ని పండుకున్న వేళ లోపల నువ్వు పాలు తాగి బొడ్డు గిన్నె గిన్నె నిండి అలిగెళ్ళింది ఎవరి కన్నీరు చూస్తే నాకు అర్థమవుతుంది దేవతంగమయ్యా నువ్వు వల్ల చూడరాదు కట్టనీరు కన్ననీరు పరిపాలన చేస్తే పార్వతి నువ్వు పార్వతి బామా పార్వతి
తిలకం చూసినప్పుడు కనుక అంచులోపల ఎవరు వస్తుంటారే మానలకు అర్థం అంజాలు కొట్టినప్పుడే కొడక మల్లయ్య కాదు ఆడదాని కొడక మల్లయ్య అన్నది కొడక మల్లయ్య కొడక మల్లయ్య నువ్వనగా పుట్టగా చోట్ల కొడక మల్లయ్య కొడక మల్లయ్య ఇంకా బరువు నానెత్తర అన్న కొడక మల్లయ్య మొగులెట్టన కొడక మల్లయ్య అనకైనా కొడుకు మల్లయ్య అనక పుట్టగా పెట్టండి కొడక మల్లయ్య కానీ ఒక్క చెప్పొద్దా చెప్పిండు శంకడే రామ రామ
దాసవాళ్ళు నీకే కష్టం వచ్చి ఆదుకుంటా సౌత్ పిల్ల చేయని పలికింది ఏ కష్టం వచ్చినా బాలుడా నీ కష్టం ఆదుకుంటా సౌత్ పిల్ల చేయని దేవశేఖర్ నోట మాట వెళ్ళిందో కోరి వెళ్ళి వల్లయ్య అరే వరగా దేవుడమ్మో నానా సాటోడి నా సోకుడి కోడి మానవతను శ్రేష్టంగా వస్తువని ఆయన భగవంతుడు వల్లయ్య కలకల కటార ములక చెక్కలు పిక్కలు పిడిగా చెప్పి యువతారు వల్లన్నా పుట్ట మీద యువత అవుతుందని చెయ్యబట్టని పర్వతాల వల్లయ్య ప్రతిగల దేవుడు తండ్రి ప్రాణాలు బట్టి రాడే మల్లయ్యో ప్రాణాలు బట్టి రాడే మల్లయ్యో ప్రాణాలు బట్టి రాడే మల్లయ్య ప్రాణాలు బట్టి రాడే మల్లయ్య ప్రాణాలు బట్టి రాడే మల్లయ్యో ప్రాణాలు బట్టి రాడే మల్లయ్యో నాయన శంకర నారాయణ నాయన శంకర నారాయణ తల్లి మారవాతి లోకమాతో తల్లి మారవాతి లోకమాతో ఎన్నినో మూరును మీ అడగన్నవా ఎన్నినో మూరును మీ అడగన్నవే ఊర మీద మన్ను అన్వయ్యో మల్లయ్య మల్లయ్య ఆదరాల కింద పళ్ళాల కింద నేను ఓడెట్ల ఓడినా కొడక మల్లయ్య మల్లయ్య ఆడదాని మాటలకు ఏగలేక నువ్వు ఇక్కడ వచ్చి పుట్టే వరదంటే కొడక మల్లయ్య మల్లయ్య ఏ రాజమౌళి దగ్గర వెళ్ళిపోతున్నావు కొడక మల్లయ్య శంకర బజ కూర అనే మాటలు అన్నది నువ్వు వచ్చి కొడక మల్లయ్య అని చెప్పుతున్నా మల్లయ్య నువ్వు కనుక ఇప్పుడు అలా మాదా ఏలకి రాజ్యం తెచ్చిపోతున్నా కొడక మల్లయ్య మల్లయ్య బజ్జల పిల్ల కంటే కొడక మల్లయ్య అంతకంటే పరపతి వద్ద పుట్టినది కొడక మల్లయ్య మల్లయ్య లోకం లేదు కొడక మల్లయ్య పుట్టిన మీ నాయన పాప దగ్గరికి అలా దక్కలేదు అని అంటున్నావు అన్నదన్నో కొడక మల్లయ్య మల్లయ్య నా కొడక మల్లయ్య నా కొడక
ఇక్కడనే ఉన్నాను. దేవత ఇక్కడ కొలపల వైకుంఠ తామ్రపణ శంకరు కాటవంటి స్వగతి దేవుతోరి చెప్పి 24 hours